ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇండో యూఐకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఇండో యూకే సంస్థ అమరావతిలో 1000 కోట్ల వ్యయంతో 1000 పడకల ఆసుపత్రి నిర్మించనుంది. ఆసుపత్రి నిర్మాణానికి ఈ నెల 26న శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. లండన్లోని కింగ్స్ కళాశాల ఆసుపత్రి, ఇండో యూకే సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో అమరావతిలో భారీ ప్రాజెక్టు చేపడుతున్నారు. తొలి దశలో 50 ఎకరాల స్థలంలో 1000 పడకల ఆసుపత్రి, వైద్య కళాశాల, 200 మంది చదువుకునేలా నైటింగేల్ నర్సింగ్ స్కూల్, మరో 200 మంది పారామెడికల్ విద్యార్థుల కోసం శిక్షణా సంస్థ, క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన అంకాలజీ యూనిట్ పునరావాస కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. మలి దశలో ఈ పథకాన్ని 100 ఎకరాల స్థలంలోకి విస్తరిస్తారు. ఇండో యూకే హాస్పిటల్ సంబంధించి మనం ఇంతకుముందు ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. యూకే నుంచి ఒక టీం రావడం జరిగింది. ఐ థింక్ అరౌండ్ 26-27లో ఈ ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళకి అలాట్ చేసినటువంటి సైట్లో మనం కృష్ణాయపాలెం దగ్గర అలాట్ చేశాము. సో అక్కడ వాళ్ళు ఫౌండేషన్ స్టోన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో అది 1000 బెడెడ్ హాస్పిటల్. అలాగే దాంతోపాటు మెడికల్ ఎక్విప్మెంట్ సంబంధించి తోషిబా ఇస్ ఏ వరల్డ్ లీడింగ్ మెడికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్. సో వాళ్ళు దాంట్లో వస్తున్నారు. అలాగే స్ట్రైకర్ అని చెప్పేసి వన్ ఆఫ్ ద లీడింగ్ మెడికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, వాళ్ళు కూడా వస్తున్నారు. దాంతోపాటుగా కింగ్స్ కాలేజ్ మెడికల్ హాస్పిటల్ అండ్ కాలేజ్ రెండు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో ఇట్స్ గోయింగ్ టు బి ఏ బిగ్ మెడికల్ destination in India.